పరి గారు ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు స్టార్ట్ అయింది, ఎలక్షన్ మానియా స్టార్ట్ అయింది అంటే ఒక పండగలాగా ఫీల్ అవుతున్న పరిస్థితి రాజకీయ మేస్త్రీలు ఉంటారు. అంటే లీడర్కి క్యాడర్కి మధ్యలో వస్తుందిరా ఇవాళ సాయంత్రం అయిపోయిందిరా అంటే యూత్లో ముఖ్యంగా రావాల్సింది. అంటే ఊరికే జెండాలు పట్టుకొని బండ్లు గిరగిరా తిప్పేసి దుమ్ము లేపి ట్విట్టర్లో పెట్టేసుకొని ఈ గఫాలు కొట్టుకుంటున్న యూత్ అంతా, అంటే మీరు ఏం కొడతారు రాజకీయాల్లో యూత్ మారాలంటే? యువతకి ఇప్పుడు ఏం లేదండి. ఇన్స్టా పెట్టుకున్నామా, రీల్స్ చూసుకున్నామా, మొబైల్స్ వాడుకున్నామా, మీ పేరు వచ్చిందా, మీకు ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇదే అయిపోతుంది. అసలు విజన్ ఏంటి? ఇప్పుడు ఆ ఏరియాలో ఒక పెద్ద మనిషి వస్తాడు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నుంచోవాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ చేయరా బాబు, నువ్వు బైక్ వేసుకుని తిరు, నీకు రోజుకి ఇంత ఇస్తానంటే యువత వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్రీగా మనీ వస్తాయి, బైక్లో పెట్రోల్ వస్తుంది, బిర్యానీ వస్తుంది. వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అవి కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం సేవ చేశారు? ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని కొంతమంది డైలాగ్స్ వేస్తూ ఉంటారు, నేను సేవ చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చాను అని చెప్పేసి. ఏం సేవ చేశారు ఇప్పుడు వరకు? ఏంటి ఆ సేవ? అవన్నీ చూపించమని అడగండి. అలాంటి ఏమీ కనిపించవు మనకి. సో క్వశ్చన్ చేయాలి. మన వాళ్ళకి కావాల్సింది మందు, బిర్యానీ, పెట్రోల్. దీనివల్ల సొసైటీ ఇలా తయారవుతుంది. ఎవరో రేర్గా క్వశ్చన్ చేద్దాం అనుకుంటాడు, చేసిన వాడిని ముందుకు రానియరు. ఒకవేళ చేద్దామన్నా వాళ్ళు చదువులో బిజీగా ఉండి ఎగ్జామ్స్లో నా కెరియర్ ఎక్కడ ఎండ్ అవుతుందో అని ఒక భయం. పేరెంట్స్, అవసరమా నాయన నువ్వు సైలెంట్గా ఉన్నారా ఆయన, ఇలాంటివి చెప్పి వాళ్ళని ఇది చేసేస్తున్నారు. నోరు తెరిచి మాట్లాడే యూత్ కూడా లేరు. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే మనం బాగుపడతాం. అఫ్కోర్స్ నేను ఓపెన్గా చెప్తున్నాను, పాలిటిక్స్లో ఇప్పుడు అందరు ఎదవలే ఉన్నారు. ఏదో ఒక మంచి ఎదవని మనం ఎంచుకోవాలి అంతే. ఇప్పుడు తప్పదు మనకు ఉన్న వాళ్ళలో. ఎందుకంటే వీ కాంట్ ఓట్ ఫర్ నోటా ఉందని కూడా కొంతమందికి తెలియదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అందరం నోటాకు గుద్దితే అప్పుడు ఏం చేస్తారు ఎలక్షన్స్ ఇవి అని చెప్పి. పబ్లిక్ ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ మీకు విషయం తెలుసా? ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు డప్పులు కొట్టుకుంటారు. 69% కన్నా ఎక్కువ ఓటర్స్ అవ్వలేదు తెలుసా వాళ్ళ దాంట్లో హైయెస్ట్. ఎలక్షన్ కమిషన్ అంతంత డబ్బులు ఖర్చు పెడుతుంది. మీరు 100% ఓటర్స్ ఎప్పుడు వేపిస్తారు? మొన్న కూడా 59 or 60 అనుకుంటా కదా తెలంగాణలో ఓటర్స్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎడ్యుకేటర్స్. ఎందుకులే అబ్బా. రూరల్ టౌన్స్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు 100% ఉంటే 40% అయింది. ఈసారి ఇంకో కొంచెం నయం అనే పరిస్థితి. బట్ ఏమవుతుంది, నేను అదే చెప్తున్నాను, అందరూ ఓట్స్ ఎందుకు యూటిలైజ్ చేయట్లా? ఇప్పుడు డబ్బు లేని వాళ్ళనేమో వీళ్ళు డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి రప్పించుకుంటున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాకు ఎందుకులేనా సార్, ఎవడో ఒకటి గెలుస్తాడు, నేను జీవిస్తున్నా, నాకు 30,000 హాలిడేస్ ఉంది, నాకు 30,000 40,000 జీతం వస్తుంది. ఇది మైనస్ పాయింట్ అయిపోయింది. ఓట్ వల్ల యూజ్ లేదు. ఎవడు వచ్చినా సరే పొలిటీషియన్ రేపు ఇలాగే సాగుతుంది లైఫ్ అని ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. ఎవడో ఒకడు ఉంటాడు ఆ సీట్ మీద, మనం ట్యాక్సులు కట్టుకునేది కామను, మనకేం ఒరిగేది లేదు అని. ఈ మధ్యలో ఈ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్లే సగం చేంజ్ రాకుండా అయిపోతుంది. వాళ్ళు మారితే ఆటోమేటిక్గా మారుతుంది. వాళ్ళని మార్చాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎట్లాగూ లేదు. కాబట్టి కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నా పూనుకోవాలి. అది అవును. అంటే వాళ్ళు ఎవరు ఆలోచిస్తారో తెలీదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంటారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఆడపిల్ల సేవ చేస్తూ అంటున్నది, పోయి ఫ్యాక్షన్ గడ్డ, మేము సినిమాలో చూస్తాం కడపని, అక్కడ ఏమిరా ఇట్లారా అట్లారా అని కత్తులు పట్టుకొని బయలుదేరుతారు. ఎట్లా లీడ్ చేస్తున్నావు అంటే ఆ ఫ్యాక్షనిజం. అవన్నీ మిస్ అయ్యానండి. నేను అసలు కడపలో సీట్ రాగానే బాంబ్ బ్లాస్ట్లు, కత్తులు, కటార్లు అనుకుని వెళ్ళాను. అసలు సమరసింహారెడ్లు ఏం లేదు. నేనే ఇంకా మాస్ అనిపిస్తుంది వాళ్ళల్లో. నేనైనా ఎవడైనా ఏంద్రా నువ్వు మాట్లాడేదని గట్టిగా మాట్లాడతా, వాళ్ళు అది కూడా లేదు. నేనే మంచి ఎక్సైట్మెంట్లు. ఆఫ్ కోర్స్ కడప అంటే ఆ ఫీల్ లోపల నుంచి. మన ఆర్జీవి కూడా ఏం చూపిస్తాడు సినిమాల్లో. అనవసరంగా విజయవాడలో పుట్టిరు, ఇక్కడ పుట్టారు. ఆఫ్ కోర్స్ ఎక్కడ పుట్టామా అని కాదు కదా. సావిత్రి గారిని క్వశ్చన్ అడుగుతారు, మీరు తెలుగు ఇండస్ట్రీయా తమిళ్ ఇండస్ట్రీ, రెండు కళ్ళు లాంటివి నాకు అలా అని చెప్పేసి. కడప ఇప్పుడు నా ఆధార్ కార్డు దగ్గర నుంచి అన్నీ నేను కడపలో మార్చుకున్నాను, ఓటర్ ఐడి దగ్గర నుంచి. ఎవడో బేవార్స్ గాడు ఒక క్వశ్చన్ అడిగాడు, జస్ట్ నన్ను అడగల, వెనకాల ఏదో రూమర్, షీఈ్ నాట్ ఎ లోకల్ అని. అబ్బా, అందుకే ఒక ఇన్స్టాలో కూడా రీల్ పెట్టాను, ఎవడరా లోకల్, నువ్వేమో కోవిడ్లో వచ్చినప్పుడు దాక్కుని సచ్చావు, నేను నా ఇంటికి వెళ్ళకుండా మా ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోకుండా ఇక్కడ సేవ చేశాను. లోకల్ అన్నది ఏంటి? మనముండి మనం సేవ చేసుకోవాలి. కానీ మేము కొడపోళ్ళం, మేము తోపలం అంటే ఏం రాదు. నువ్వేం చేసావు పరిగారు? నిజంగా అంటే నాట్ ఓన్లీ యూ, కోవిడ్లో సేవ, సోను సూద్ దగ్గర నుంచి మీ వరకు కోవిడ్లో సేవ చేసిన ప్రతి ఒక్కరు మహనీయులు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సోను సూద్ గారికి మొన్న మళ్ళీ పద్మభూషణ్లు విభూషణ్లు ఏమి ఇవ్వలేదుగా.
అంటే అట్టోళ్ళకి రావుగా. వాళ్ళు ఇక్కడ భారత్ మాతాకి జై అంటే వచ్చేస్తాయి అటువంటివి. కాంగ్రెస్ పార్టీలో ఉంటా ఇంకెక్కడో ఉంటా అంటే నడవదు కదా. సో మూడోసారి కూడా మోడీ గారే వస్తే ఏంటి అని అనుకుంటున్నారు మీరు? ఏపీ పరిస్థితి ఏదవుతుందో అదే అవుతుంది ఇండియా పరిస్థితి. అంతేనా? రాజ్యాంగం ఏమన్నా మారిపోయే? ఈ రాజ్యాంగం అంటే ఇప్పుడు అందరూ అందబాక్స్ చెప్తున్నాను కదండి, గంగిరెద్దులా తలూపే వాళ్ళు. మెయిన్గా చూడండి, ఇటు సౌత్ ఇండియాలో అంత లేదు. అవును. ఎందుకంటే సౌత్ ఇండియాలో సమ్ వాట్ ఎడ్యుకేటెడ్ లోకల్ పార్టీస్ ఉన్నాయి. కేరళలో అయితే అస్సలు ఉండదు. వై? బికాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఇటంతా ఎటుంది, యూపీ రాజస్థాన్ అటుపక్క బ్లైండ్ ఫెలోస్, వాళ్ళకేం తెలీదు. జై అంటే జై, ఒక గొర్రెట్టు పోతే అటు పోవడం అంతే. నై అంటే వాడిని కొడతారు, మతోన్మాదం. చిన్నపిల్లలు పట్టుకొని జై శ్రీరామ్ అంటాడు, అనపోతే కొడతారు. మతం అభిమానం అయి ఉండాలి కానీ మత ఉన్మాదం అయి ఉండకూడదు. మీ మతం మా మతం కాదు, ఏ మతంలో అయినా సైకోస్ ఉంటారు. ఒక లిమిట్ వరకు ఉండాలి. ఏ మతం ఇప్పుడు మీరున్నారు, మీరు యు ఆర్ నాట్ టోటలీ పర్ఫెక్ట్, నేనేం పర్ఫెక్ట్ కాదు. నా మతంలో కూడా ఉన్నారు కొంతమంది తప్పులు, రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, కొంతమంది రాంగ్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు. ఆ స్పీచెస్ని పట్టుకుని మీ ముస్లిమ్స్ ఇలా చెప్తారు అలా చెప్తారు అంటారు. అవును. ఇప్పుడు మీరే ఆలోచించండి, తాజ్ హోటల్ ముంబైని కసబ్ అవును చేసింది ముస్లిం, అక్కడ అవును పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ముస్లిం. మళ్ళీ అక్కడ సేవలో డౌట్ లేదు. ఇప్పుడు ఆర్మీలో కూడా ఎంతమంది, రిలీజియన్ మ్యాటర్ కాదు అక్కడ, మనం ఇండియన్స్, దేశం. ఆ పాయింట్ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లా? ఎవ్రీ ముస్లిం ఇస్ ఎ టెర్రరిస్ట్ అన్నట్టే. లేదు చదువుకొని ఉంటే చిన్నప్పుడే పాఠ్య పుస్తకాల్లో భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అలాగే గొర్రెల్లా బిహేవ్ చేస్తున్నారు. నా ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లిటరేట్స్ అనుకుంటున్నారా? ఎడ్యుకేట్స్ పక్కన పిహెచ్డీలు, డాక్టరేట్లు, ఎల్ఎల్బీలు, తోలు. ఒక్క పదం అర్థం కావాలి దేశానికి, భిన్నత్వంలో ఏకత్వం అనే దగ్గరనే మనం ఒకటై బతుకుతున్నాము. దేశం అని రొమ్మిర్చి గర్వంగా చెప్తూనే ఏ మతాన్నైనా, ఏ కులాన్నైనా, ఏ అభిప్రాయాన్నైనా గౌరవించాలనే ఒక మంచి నిర్ణయం ఉంది కాబట్టి దేశం ఇన్నాళ్ళు దేశంలాగా నడుస్తుంది. ఐ ప్రౌడ్లీ సే ఐ యామ్ ఇండియన్ అని చెప్పి. ఇంత జోవియల్గా ఉన్నందుకు ప్రపోజ్ చేసేందుకు పోరగాళ్ళు రారు. పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక ఆహ్వానాలు లేవు. పోనీ పొలిటికల్ ఆహ్వానాలు ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ మంచి పార్టీలు వచ్చాయండి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఐ రెస్పెక్ట్ దట్ పార్టీ, సూపర్. మళ్ళీ కొత్తగా మన జేడీ గారు పెట్టారు, ఆ పార్టీ వచ్చింది. ఐయుఎంఎల్ పార్టీ నుంచి వచ్చింది ముస్లిం లీగ్. మీ రిలీజన్ కదా, మీరు దానికి ఎందుకు వెళ్ళలేదు? అదే మైనస్ అవుతుంది అనమాట. నేను రిలీజియస్ పార్టీస్ ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్తే నన్ను పక్కా జిహాదీ పాకిస్తానీయే చేసేస్తారు, నమ్మడానికి ఉండదు. సో నేను ముస్లిమ్స్ కోసం పోరాట్లా, మైనార్టీస్ కోసం పోరాట్లా, నేను ఇండియన్స్ కోసం, వాళ్ళ రైట్స్ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నాను. ఆమ్ ఆద్మీ ట్రై చేయాల్సింది కదా, ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు చక్కగా. ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడ ఏమన్నా బేస్ ఉండాలి కదండి. కరెక్ట్గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మనం వెళ్ళాము అంటే ఏదో తుప్పాస్గా వెళ్ళిపోయి అల్లా టప్పలా ఆడుకుని వచ్చాము, 10 రోజులు కనపడి మళ్ళీ తర్వాత మన వల్ల ఏం యూజ్ అయింది? ఏముంది? ఇప్పుడు ఏదో ఒక మంచి పార్టీ నుంచి పైనుంచి నాకు ఇస్తాడు, ఒక 5 కోట్లు 2 కోట్లు జల్సా చేసి ఆ టైంలో షో ఆఫ్లు చేసుకుని వదిలించుకోవచ్చు. నాది అది కాదు కదా, జనాలకు నా వల్ల యూస్ఫుల్ ఏముంది? తెలుగుదేశం పార్టీ విలువాలని చూస్తున్నారా ఏంది? తెలుగుదేశం పార్టీ పిలవరులేండి, మనలాంటి వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడున్న 2 పార్టీలకి డబ్బున్న వాళ్ళే కావాలి. ఈ ఎలక్షన్స్లో డబ్బే మ్యాటర్. అన్ని పైసలు పరి దగ్గర లేవు. సో పరపద్దాన్ని ఉంది కదా. ఫేమ్ ఎంతసేపు అని ఇది చేసిద్ది. ఇప్పుడు నేనున్నా, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ 10 రూపాయల డాక్టర్ అని చెప్పి నా దగ్గరకు వస్తారు. రేపు 5 రూపాయల డాక్టర్ పడితే 5 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతారు కదా. మనకి ఎక్కడ ఫేవరో అక్కడే చూసుకుంటాం. అది హ్యూమన్ సైకాలజీ అండి బాబు.